ఓం నమో సాయినాథాయ నమః. శ్రోతలందరికీ నమస్కారాలండి. ఈ వారం నేను శ్రీమతి కంఠస్ఫూర్తి విజయ కనకదుర్గ గారు రచించిన అమ్మ మాట్లాడింది అనే కథను మీకు వినిపించబోతున్నానండి. ఈ కథ 2025 మొలకనూరు సాహితీపీఠం వారి కథల పోటీలలో బహుమతి పొందిందండి. కథ మొదలు పెట్టేస్తున్నానండి. సమయం సాయంత్రం 4 గంటలు. చేతిలో పెద్ద సూట్ కేసు, భుజానికి బుట్ట సంచి, మరో భుజానికి వేలాడే చిన్న చేతి సంచితో జనాల్ని తోసుకుంటూ తొక్కుకుంటూ ఎలాగైతేనేం మొళ్ళవరం వెళ్లే పల్లె వెలుగు బస్సు ఎక్కేసింది శైలజ. అప్పటికే బస్సు కిక్కిరిసిపోయింది. సూట్ కేస్ని గళ్ళ చొక్కా వేసుకున్న ఒక యువకుని సాయంతో పైన స్టాండ్లోకి నెట్టి చనువుగా అతని పక్క సీట్లోనే చతికిల పడిపోయింది. ఈ సీట్లో ఇంతకు ముందే ఎవరో కూర్చున్నారా ఆంటీ? కిందకు దిగారేమో మొహమాటంగా అన్నాడు ఆ అబ్బాయి. రానివ్వు, చూసుకుందాంలే, సీట్లో కూర్చుంటూ స్థిరంగా అంది శైలజ. 3 మనుషులు కూర్చునే చోటున్న సీటు అది. కిటికీ వైపు గళ్ళ చొక్కా కుర్రాడు, అటుగా తల పండిపోయి నల్లటి శరీరంతో కాయకష్టం చేసుకునే ఒక ముసలమ్మ. బస్సు గోలగోలగా ఉంది. తోడుగా బయటి తినుబండారాలు అమ్మే వాళ్ల కేకలతో గందరగోళంగా ఉంది. కండక్టరు బస్సు చివరి నుంచి టికెట్లు కొడుతూ శైలజ వద్దకు వచ్చాడు. శైలజ ముళ్ళవరానికి ఒక టికెట్ తీసుకుంది. ఈ బస్సు ముళ్ళవరం వెళ్ళేటప్పటికి టైం ఎంత అవుతుందండి? శైలజ కండక్టర్ని అడిగింది. రోడ్డు బాగుంటే 2 గంటల్లోపే వెళ్ళిపోతామమ్మా. కండక్టర్ వినయంగా జవాబు ఇచ్చి రైట్ రైట్ అంటూ రాడ్ మీద పంచింగ్ మిషన్తో 2 సార్లు కొట్టాడు. అంటే రోడ్డు బాగుండదా? శైలజ సందేహంలో పడింది. బస్సు బయలుదేరింది. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ముళ్ళవరం ప్రయాణం. తల్లిని చూడాలన్న ఆశతో, ఆత్రంతో, ఆరాటంతో. తండ్రి కాలం చేసి కూడా 10 ఏళ్లకు పైనే అయింది. తండ్రి పోయినప్పుడు విషయం తెలిసి కంగారుగా శైలజ ముళ్ళవరం బయలుదేరి వెళ్ళింది. అప్పుడు కూడా తల్లి శైలజను ఇంట్లోకి అడుగు పెట్టనివ్వలేదు. దూరం నుంచే తండ్రి కడసారి చూపులు చూసింది. శ్మశానం వరకు వెళ్ళి తండ్రికి 2 చేతులు జోడించింది. శైలజ అన్నయ్య అభిరామ్ అమెరికా నుంచి తండ్రి అంత్యక్రియలకు రాలేకపోయాడు. ఎవరో వరుసకు కొడుకైన దూరపు బంధువు అబ్బాయితో కొరివి పెట్టించారు. బస్సు బజారు వీధిలోంచి ముందుకు పరిగెత్తి ఊరి చివర ముళ్ళవరం రోడ్డులోకి మళ్ళింది. అటు ఇటు దారి పొడవునా బ్రహ్మజముడు ముళ్ళ డొంకలు, మామిడి జీడిమామిడి తోటలు. బస్సు గుంతల్లో పడుతూ లేస్తూ ముందుకు పరిగెడుతోంది. శైలజకు గతం ఒక వేదనామయ స్వప్నం, బాధామయ వాస్తవం. తల్లిదండ్రులకు శైలజ బద్ధ శత్రువు. వాళ్లకు తనంటే కోపం, ద్వేషం, అంతకు మించి అసహ్యం. శైలజ చేసిన నేరం వాళ్లకు తెలియకుండా, వాళ్ల అనుమతి లేకుండా, వాళ్ల ప్రమేయం లేకుండా నిమ్న కులానికి చెందిన ప్రభాకర్ని పెళ్లి చేసుకోవడమే. పెళ్లి చేసుకుని ప్రభాకర్తో గుమ్మం ముందు నిలబడితే, ఈ రోజు నుంచి నువ్వు నా కూతురివి కాదు, జీవితంలో మళ్ళీ ఎప్పుడూ నీ ముఖం నాకు చూపించకు. నాన్న ఆవేశంతో ఊగిపోయాడు. చిచ్చి, నా కడుపును చెడపుట్టావు కదే, అల్లారు ముద్దుగా పెంచుకున్నందుకు ఎంత పని చేసావే నికృష్టపు దానా. ఇంత నీచానికి ఒడిగడతావని కలలో కూడా ఊహించలేదే. నీ అమ్మా నాన్నల తరపున అటు ఇటు 10 తరాల వంశవృక్షం వాళ్ళు నిన్ను శపిస్తారే, నీకు శాపనార్థాలు పెడతారే, నీకు రౌరవాది నరకాలు ప్రాప్తిస్తాయే దుర్మార్గురాల. నువ్వు సర్వనాశనం అయిపోతావే దౌర్భాగ్యురాల. పో, బయటికి పో. తల్లి తిట్లు, కోపాలు, శాపాలు దారుణంగా. తల్లి తిట్లు, శాపాలు ఏవైనా, ఏం జరిగినా. శైలజ ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలో జువాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తోంది. ప్రభాకరు అదే యూనివర్సిటీలో కెమిస్ట్రీ లెక్చరర్గా జాబ్ చేస్తున్నాడు. 2 పిల్లలు. అమ్మాయి ప్రత్యూష రంగరాయ మెడికల్ కాలేజీలో 2nd ఇయర్ చదువుతోంది. అబ్బాయి కిరణ్ ఇంటర్ 2nd ఇయర్, స్టేట్ 3rd ర్యాంక్ తెచ్చుకుని ఐఐటికి ప్రిపేర్ అవుతున్నాడు. పిల్లలు మనసులోకి రాగానే శైలజకు ఒకంత గర్వం, ఆనందం, తృప్తి కలిగాయి. వాళ్లకు 5-6 ఏళ్ల వయసులో చిన్నపిల్లల్ని చూసైనా పెద్దల మనసు కరుగుతుందని ఆశపడి ఒకసారి ముళ్ళవరం వెళ్తే తల్లిదండ్రుల నుంచి అదే అవమానం, అదే తిరస్కారం. కులాన్ని భ్రష్టు పట్టించిన నీకు ఎప్పుడో ఇన్ని నీళ్లు వదిలేశాం, మాకు కూతురే పుట్టలేదనుకున్నాం, పోవే. తర్వాత కూడా ఊళ్ళో చలమయ్య దుకాణానికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అమ్మా నాన్నల నుంచి బదులు లేదు. వాళ్ళు క్షమించలేదు. శైలజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గుండెల్లో బండరాయి లాంటి బరువు, భారం. కానీ ఇన్నేళ్లకు అమ్మ మారింది. అమ్మ మనసు మారింది. ఊళ్ళో ఎస్టీడీ బూతులోంచి
కిరాణా కొట్టు చలమయ్యతో ఫోన్ చేయించింది. అమ్మగారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారమ్మా, వీలు చూసుకుని పిల్లలతో ఒకసారి రమ్మని చెప్పారమ్మా. అమ్మ ధైర్యవంతురాలు, ఒంటరిగా బ్రతికేస్తోంది. కౌలు రైతు సీతారావుణ్ణి, అతని కుటుంబాన్ని తన ఇంటి వెనక భాగంలో కాపలాగా ఉంచుకుని ఉన్న 3 ఎకరాల భూమిని సంరక్షించుకుంటూ కాలక్షేపం చేస్తుంది. కాకపోతే అమ్మకు ఇప్పుడు వయసు అయిపోయింది. జవసత్వాలు ఉడికిపోయి ఆఖరి పిలుపుకు ఎదురుచూస్తూ ఉండొచ్చు. కూతుర్ని చూడాలన్న కోరిక మిగిలిపోయి ఉండొచ్చు. అందుకే ఈ పిలుపేమో. శైలజ కిటికీలోంచి బయటకు చూసింది. దూరంగా పచ్చటి పంట పొలాలు ఎక్కడా కనిపించడం లేదు. ఎర్రటి గడ్డి దుబ్బులు దుబ్బులుగా పెరిగిపోయింది. పచ్చటి పొలాల మడుల్లో నేలకు రాతి మొక్కలు మొలిచాయి. అల్లంత దూరంలో రాబందుల రెక్కల చప్పుడులా ఇనుప డెక్కల యంత్రాలు జోరుగా పొలాల్లో భీకర ధ్వనులు చేస్తూ తిరుగుతున్నాయి. అంటే పచ్చటి భూములన్నీ ఇళ్ల స్థలాలుగా మారిపోతున్నాయన్నమాట. ఈ భూములన్నీ ఇళ్ల స్థలాలుగా మారిపోతే రేపటి భవిష్యత్ తరాలకు బుక్కెడు బువ్వ పెట్టేది ఎవరు? రైతన్నల పరిస్థితి ఏమిటి? శైలజ మనసు కలతబారిపోయింది. రోడ్డు మీద గుంతలు ఎక్కువగా ఉన్నాయి కాబోలు. బస్సు కుదుపులతో నెమ్మదిగా నడుస్తోంది. అసలే ఒళ్ళు హోనమైపోయింది. తెల్లవారుజామున 4 గంటలకు ప్రభాకర్ ఎయిర్పోర్టుకు వచ్చి ఫ్లైట్ ఎక్కిస్తే 3 గంటల ప్రయాణంలో రాజమండ్రి చేరింది. మళ్ళీ ఓలా బస్సులో 1.5 ప్రయాణం. పెద్దగా శ్రమ అనిపించలేదు, కానీ ఈ పల్లె వెలుగు బస్సు మాత్రం ఎత్తి కుదేస్తోంది. బాబు, ఏ ఊరి మీది? ఏం పనిచేస్తూ ఉంటావు? గళ్ళ చొక్కా యువకుణ్ణి అడిగింది శైలజ. మాది ముళ్ళవరమేనండి, మేము రజకులమండి. ఆ అబ్బాయి సిగ్గుపడుతున్నట్టుగా అన్నాడు. ఏ కులమైతేనేం బాబు, నేను అడిగానా? అన్ని కులాలు ఒకటేనయ్యా, వృత్తులు వేరే కావచ్చు. అయినా మీ వాళ్ళందరూ చక్కగా బట్టలు ఉతికి శుభ్రం చేస్తారు కదయ్యా అన్నాను నేను. మా వాళ్ళెవరూ ఇప్పుడు ఆ పని చేయటం లేదమ్మా. టౌన్కి పోయి అపార్ట్మెంట్లో వాచ్మెన్లుగా చేస్తున్నారు. నా మటుకు నేను జోలి షాప్లో పనిచేస్తున్నానమ్మా. ఆ యువకుడి గొంతులో ఏదో ఆత్మన్యూనత ధ్వనించింది. మన కాళ్ల మీద నిలబడి న్యాయంగా చేసే ఏ పనైనా మంచిదేనయ్యా. అదే నీకు గౌరవం తెచ్చిపెడుతుంది. అదే అభిమానం నిలబెడుతుంది. ఒకనాటికి నీకు నువ్వే సాటి అనిపించుకుంటావు. శైలజ ఆ యువకుణ్ణి చూస్తూ అభిమానంగా అంది. ఆ కుర్రాడి మాటల్లో ఊళ్ళో చాలామంది కులవృత్తులు మానేసి పట్నాలకు పోయి వేరే పనులు చూసుకుంటున్నారు. ఉన్న ఊళ్ళో కులవృత్తులకు విలువ లేదు. పట్టణాలకు పోతే కానీ విలువ లేకుండా పోయింది. ఇదంతా ప్రపంచీకరణ ప్రభావమే అని నాలో నేను అనుకున్నాను. ఎవరింటికి వెళ్తున్నావు బొట్టి? పక్కనున్న ముసలమ్మ బోసినోరు తెరుచుకుని అడిగింది. రాజమ్మగారి ఇంటికి పెద్దమ్మ, శైలజ నవ్వుతూ అంది. పెద్దింటి రాజమ్మగారింటికా? ఆ అమ్మ నీకేటవుద్ది? ఆవిడ మా అమ్మ, శైలజ జవాబు. అప్పుడెప్పుడో పేటలో కుర్రాన్ని ప్రేమించి పారిపోయిన పిల్లవు నువ్వేనా? పోసిని, ఆ ఇంట్లో అంత బతుకు బతికి అట్టాంటి పని ఎట్టా చేసేవే అమ్మే? శైలజ ముసలమ్మకు సమాధానం చెప్పలేదు. చెప్పాలనిపించలేదు. మౌనంగా ఉండిపోయింది. నా పేరు మంగమ్మ, మీ అమ్మకేరికలే, అడిగానని చెప్పు. ఆ తర్వాత ముసలమ్మ ఎందుకో గమ్మునుండిపోయింది. బస్సు మళ్ళవరం బస్టాండ్లో ఆగింది. శైలజ బస్సు దిగింది. 4-5 సైకిల్ రిక్షా వాళ్ళు ముందుకు వచ్చి సూట్ కేసు అందుకోబోయారు. వెనుకగా నిలబడ్డ ఒక ముసలి రిక్షావాణ్ణి ముందుకు రమ్మని పిలిచి సూట్ కేసు రిక్షాలో పెట్టమని చేతికిచ్చింది శైలజ. వనమాలమ్మ గుడివీధి, రాజమ్మగారింటికి. మీరెక్కడమ్మా? ఆ తల్లి ఇల్లు నాకు ఎరుకనే. శైలజ రిక్షా ఎక్కింది. రిక్షా ముందుకు నడిచింది. ముళ్ళవరంలా లేదు. ఏదో కొత్త ఊరు వచ్చినట్లుగా ఉంది. ఊరు రూపురేఖలు మొత్తం మారిపోయాయి. మట్టి రోడ్లు, కంకర రోడ్లు నల్లటి తారు పూసుకుని నిగనిగా మెరుస్తున్నాయి. ఒకప్పటి పల్లెటూరు పట్టణపు పోకడలతో వెలిగిపోతోంది. వీధుల్లో కొత్తగా దుకాణాలు వెలిశాయి. రిక్షా రామాలయం వీధిలోకి మళ్ళింది. ఆ వీధి మొదట్లో రచ్చబండ వద్ద జనం లేరు. ఇళ్ల అరుగుల మీద కూడా ఎక్కడా జనం కనబడటం లేదు. ఇంతకుముందు ఇళ్ల అరుగుల మీద రచ్చబండ వద్ద జనం గుంపులుగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. ఇంటి పైకప్పుల మీద కొత్తగా డిష్ యాంటీనాలు మొలుచుకొచ్చాయి. ఇళ్లల్లో టీవీల శబ్దాలు పెద్దగా వినపడుతున్నాయి. రిక్షా వనమాలమ్మ గుడి వీధిలోకి తిరిగింది. వీధి మధ్యలో అదే అమ్మగారిల్లు, అవధానిగారిల్లు. చిన్నప్పుడు ఆడిపాడిన ఇల్లు, ఎగిరి గెంతులేసిన ఎత్తరుగుల ఇల్లు.
శైలజ గుండె చప్పుడు ఆమె చెవిలో స్పష్టంగా వినపడుతోంది. ఇంటి ముందు రిక్షా ఆగింది. సూట్ కేసు, బుట్ట సంచి ఇంటి గుమ్మం ముందు ఉంచాడు రిక్షా తాత. వాడికి 10 రూపాయలు ఎక్కువే ఇచ్చి పంపించింది శైలజ. ఎదురుగా గుమ్మానికి ఆనుకుని నిలబడ్డా అమ్మ. నిలువెత్తు అభిమానానికి, ధైర్యానికి నిలువుటద్దం లాంటి అమ్మ. ఒకప్పుడు గుడిలో అమ్మవారిలా ఉండే అమ్మ. బక్కచిక్కిపోయి రెవటలా రెపరెపలాడుతూ ఉన్న రూపం. రాములు, శైలు, రా లోపలికి రా. ఎన్నాళ్ళకి అమ్మ పిలుపు, ఎన్నాళ్ళకి ఆ గొంతులో కాఠిన్యానికి బదులు కరుణ, ఆ స్వరంలో మార్ధవం, మాధుర్యం. అమ్మా! శైలజ తల్లిని ఆర్తిగా అల్లుకుపోయింది. ఏళ్ల తరబడి ఎడబాటు, తెగిపోయిన బంధం. ఇన్నాళ్లకు మళ్ళీ వారిద్దరి మధ్య కొన్ని క్షణాలు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఘనీభవించిన మౌనం కరిగి కన్నీరవుతోంది. అదిగో అప్పుడే దూరంగా వీధి చివరి నుంచి డప్పుల మోత. పెద్దగా ధ్వనులు వినపడుతున్నాయి. తుళ్ళిపడి శైలజ అమ్మ కౌగిలి నుండి విడిపోయింది. అమ్ములు, భయపడకు, రేపు అమావాస్య కదా, అమ్మవారికి పండగ. పగలంతా ఊరంతా ప్రబల తీర్థం, గరగల ఊరేగింపు, ఉయ్యాల పవళింపు సేవ. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ఎంతోమంది జనం తరలి వస్తారు. ఈ రాత్రికి తెల్లవారుజామున అమ్మవారికి వేటలు వేస్తారు. 5 పొట్టేళ్లు, 5 మేకలు, 5 గొర్రెలు, 30 కోడిపుంజులు అమ్మవారికి బలిస్తారు. ఊరంతా ప్రసాదం పంచిపెడతారు. అమ్ములు, నువ్వు స్నానం చేసి సిద్ధమైతే వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని వద్దాం. మహిమగల తల్లి. రాజమ్మ శైలజను అనునయిస్తూ అంది. శైలజ ఎందుకో ఒక్కసారి భోరుమని ఏడుస్తూ మండువాలో నేల మీద కూర్చుండిపోయింది. రాజమ్మ నివ్వెరపడి చూస్తూ ఉండిపోయింది. అమ్మా, నన్ను ఇంతకాలం మీ నుంచి ఎందుకు దూరం చేశారు? నన్నెందుకు ఇంట్లోకి అడుగు పెట్టనివ్వలేదు? నాన్న, నువ్వు నా మీద ఎందుకు కక్ష కట్టారు? నేను చేసిన నేరం ఏమిటమ్మా? అపరాధం ఏమిటి? ప్రభాకర్ని పెళ్లి చేసుకోవడమేనా? ఒకే ఊరి వాళ్ళం, ఒకే కాలేజీలో చదువుకున్నాం, కలిసిమెలిసి తిరిగాం, మనసులు కలిశాయి. కులాలు వేరైనా ధైర్యంగా పెళ్లి చేసుకున్నాం. ప్రభాకర్కి మనకి తేడా ఏమిటమ్మా? అతను మనిషి కదా, అతనిలో ప్రవహించే రక్తం మన రక్తం ఒకటి కాదా? మనిషికి మధ్య ఈ వైరుధ్యం ఏమిటి? ఈ కులాలు మతాలు మనుషులను వేరు చేయడానికేనా? రేపు అమ్మవారికి బలిచ్చే ఆ మూగ జీవాలకి నాకు తేడా ఏమిటి? వాటికి మళ్ళీ నన్ను కూడా మీ అహంకారానికి, ఆధిపత్యానికి, సాంప్రదాయానికి, కుటుంబ పరువు ప్రతిష్టలకి బలి చేశారా? కేవలం నేను కులాంతర వివాహం చేసుకోవడం వల్లనే నన్ను చెడిపోయిన దానిగా ముద్ర వేశారా? నన్ను వెలివేశారా? ఇది న్యాయమేనా అమ్మా? చెప్పమ్మా, చెప్పు, నాకు సమాధానం చెప్పు. శైలజ దుఃఖోద్వేగంతో, ఆవేశంతో, ఆక్రోశంతో తల్లిని పట్టుకుని ఊపేస్తూ ఏడవసాగింది. ఊరుకో శైలు, ఊరుకో తల్లి. వజ్రం లాంటి నిన్ను వదులుకోవడం మేం చేసిన తప్పేనమ్మా. నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత బంధువుల అందరి నుండి, అన్ని వైపుల నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. సిగ్గుతో తలలు వంచుకున్నాం. ఎంతో వేదన అనుభవించాం. పట్టుదలకు పోయి మీ నాన్నగారు నిన్ను క్షమించకూడదనుకున్నారు. ఆయన పోయిన తర్వాత కూడా నిన్ను వదులుకోవడం తప్పని నాకు అనిపించలేదు. నిజానికి నేనేం కోల్పోయానో నాకే తెలియలేదు. అన్నయ్య అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఈ అమ్మనే మర్చిపోయాడు. ఎప్పుడైనా ఒక ఫోన్ కాల్ చేయడమే గగనం. ఏవో పాతకాలపు ఛాందసాలతో నిన్ను వదులుకుని రాతి మనిషిలా ఉండిపోయాను. నిన్ను వదులుకోవడం నాది ముమ్మాటికి తప్పేనమ్మా. ఇప్పుడు నా జీవితం చరమాంకంలో పడింది. నిన్ను చూస్తానో లేదో అనుకున్నాను. నువ్వు వస్తావో రావో అనుకున్నాను. ఎలాగైతేనే నువ్వు వచ్చావు. ఇంతకాలానికి నిన్ను మళ్ళీ రప్పించుకోగలిగాను. ఏడవకు తల్లి. శైలు, అమ్ములు, మహిమగల తల్లి, ఆ అమ్మవారి సమక్షంలో ఆ వనమాలమ్మ దర్శనంతో నీకు స్వాంతన కలుగుతుందమ్మా. నీకు మనశ్శాంతి దొరుకుతుందమ్మా. లే తల్లి, లే, స్నానం చేసి తయారం. ఒక్కసారి గుడికి వెళ్ళొద్దాం. లే తల్లి, నా తల్లివి కదూ. తల్లి మరీ బతిమాలడంతో శైలజ దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ మౌనంగా ఇంట్లోకి నడిచింది. రాత్రి 9 గంటలు. తల్లి రాజమ్మతో కలిసి శైలజ ఆ వీధి చివరగా ఉన్న వనమాలమ్మ గుడికి వెళ్ళింది. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన పురాతనమైన గుడి. నిలువెత్తు అమ్మవారి రాతి విగ్రహం. గుడి ప్రాంగణమంతా మారిపోయింది. గుడి లోపలికి వెళ్ళడానికి కొత్తగా మెట్లు నిర్మించారు. చిన్నప్పుడు స్నేహితురాళ్లతో ఆ గుడి చుట్టూ తిరిగి ఆటలాడుకునేది. అది ఒక మధురమైన జ్ఞాపకం.
శైలజ గుర్తు చేసుకుంది. రకరకాల విద్యుత్ దీపాల వెలుగులతో, వేప మండలతో గుడి ఆవరణ అంతా పచ్చగా తళుకులీనుతోంది. ఊరి జనంతో, భక్తులతో గుడి కోలాహలంగా ఉంది. ఒకవైపు డప్పులు మోగుతున్నాయి. గర్గనృత్యం చేసేవాళ్లు మరోవైపు తలపాగాలు చుట్టుకుని, పంచెలు కట్టుకుని, భుజం చుట్టూ కండువాలు చుట్టుకుని నృత్యం చేయటానికి సిద్ధమవుతున్నారు. అమ్మవారి గుడి ద్వారం ఎదురుగా 2 పొడవాటి తాటిబద్దలు భూమిలో పాతి ఉయ్యాల ఏర్పాటు చేశారు. అప్పుడే గ్రామ పెద్ద ప్రెసిడెంట్ సూరిబాబు అమ్మవారి దర్శనార్థం తన పరివారంతో వచ్చాడు. పూజారి భద్రయ్య తోడురాగా గుడి లోపలకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాడు. బయటకు వచ్చి తొలి ప్రయత్నంగా అమ్మవారి గరగను తన ఒళ్ళో ఉంచుకుని 4-5 సార్లు ఉయ్యాలపై ఊగాడు. జై వనమాలమ్మ తల్లికి జై! భక్తులందరూ నినాదాలు చేశారు. డప్పులు ఢమఢమమంటూ పెద్దగా మోగాయి. డప్పులకు అనుగుణంగా అడుగులు వేస్తూ గరగ ఆటగాళ్లు నృత్యాలు మొదలుపెట్టి విరగబడి చేశారు. పిదప అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు ఘనంగా జరిగాయి. రంగురంగుల తారాజువ్వలు నింగిలోకి దూసుకు వెళ్ళాయి. అంగరంగ వైభవంగా వనమాలమ్మ సంబరం మొదలైంది. గ్రామ పెద్ద ఉయ్యాలు ఊగిన తర్వాత చిన్నప్పుడు ఎన్నోసార్లు శైలజ తన 7 పిల్లలతో కలిసి ఉయ్యాలలూగేది. ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు శైలజ మనసులో మెదిలాయి. అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. గుడి చుట్టూ దృశ్యాల్ని, గరగ నృత్యాల్ని, అమ్మవారి సంబరాన్ని అబ్బురంగా చూస్తూ ఉండిపోయింది. అదిగో అప్పుడే ఒక మూలగా చిరు చీకట్లో గుడి పక్కగా కనిపించింది ఆ దృశ్యం. 5 పొట్టేళ్లు, 5 మేకలు, 5 గొర్రెలు, 30 కోడిపుంజులు గుంజలకు విడివిడిగా కట్టేసి ఉన్నాయి. అవన్నీ మూగజీవాలు. దీనంగా అందరి వైపు అమాయకంగా చూస్తున్నాయి. మేము బలి కాబోయే జీవులం, బడుగు జీవులం, మాకు ఎవరు దిక్కు అన్నట్లుగా ఉన్నాయి. ఆ జీవాల తలలకు పసుపు కుంకుమలు నిండుగా పూసున్నాయి. మెడల చుట్టూ వేపమండలు వేలాడుతూ ఉన్నాయి. శైలజ చలించిపోయింది. ఆమె గుండె ద్రవించిపోయింది. దయ, జాలి, కరుణ లాంటి భావాలన్నీ ఒక్కసారిగా ముప్పిరిగొన్నాయి. ఆ మూగ జీవుల్లో తనను తాను చూసుకుంది శైలజ. తన జీవితంతో పోల్చుకుంటే వాటికి తనకు ఏదో సామ్యం ఉన్నట్టుగా కనిపించింది. తనను వెలివేసిన సమాజ దౌష్ట్యం, తనను బలి చేసిన నిరంకుశత్వం ప్రతిఫలించాయి. ఈ మూగజీవాల్ని తెల్లవారుజామునే అమ్మవారికి బలిస్తారు. తమను చంపొద్దు అని చెప్పడానికి వాటికి నోరు లేదు. ఎంత దయనీయం, ఎంత దాక్షిణ్యరహితం, ఎంత కర్కసత్వం, ఎంత రక్తపాతం! పైగా వాటి మాంసాన్ని అమ్మవారి ప్రసాదంగా ఊరంతా పంచిపెడతారట. కడుపులో ఎవరో చేయి పెట్టి దేవుతున్నట్టు, కెలుకుతున్నట్టు అనిపించింది. గబగబా తల్లితో గుడి లోపలికి వెళ్ళిపోయింది శైలజ. అమ్మవారికి కొబ్బరికాయ కొట్టింది. అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పించింది. హారతి వెలిగించి గంట గణగణమంటూ కొట్టింది. మనసులో ఏదో అలజడి. అమ్మవారిని మనసారా ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన విన్నట్టే వనమాలమ్మ కరుణించినట్టు ఆమె ఒళ్ళు పులకరించింది. గుడి పూజారికి రాజమ్మ తన కూతుర్ని పరిచయం చేసింది. తల్లి కూతుళ్ళిద్దరూ తృప్తిగా గుడి బయటకు వచ్చారు. శైలజ ఏదో భావోద్వేగంతో ఊగిసలాడుతోంది. ఒకరు ఊగిన తర్వాత తను కూడా ఉల్లాసంగా ఉయ్యాల ఎక్కింది శైలజ. ఉద్వేగంగా, ఉద్విగ్నంగా ఉయ్యాల ఊగుతూ 3 సార్లు ఊగి ఊగి దబుక్కున ఉయ్యాలలోంచి కిందకు దూకేసింది. ఆమె ఆయాసపడుతూ నేల మీద స్థిరంగా కూర్చుండిపోయింది. శైలజ ఎందుకో ఇప్పుడు మునుపటి శైలజలా లేదు. ఆమె కళ్ళు అటు ఇటు తిరుగుతున్నాయి. జుట్టు విరబోసుకున్నట్టుగా విడిపోయింది. తల గుండ్రంగా తిప్పుతోంది. ఆమె నోట్లోంచి ఏవో ధ్వని సంకేతాలు వెలువడుతున్నాయి. ఆ ధ్వని సంకేతాలు పెద్దవై స్వరం పెరిగింది. గొంతు బిగ్గరైంది. ఆమె మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి. భక్తులారా, భక్తజనులారా! అక్కడే ఉన్న ప్రెసిడెంట్ సూరిబాబు తన పరివారంతో ఆమె వద్దకు వచ్చాడు. వంగిపోయి శిరసు వంచి నమస్కరిస్తూ, అమ్మా తల్లి, వనమాలమ్మ తల్లి అంటూ ఆమె ముందు మోకరెళ్ళిపోయాడు. చుట్టూ ఉన్న భక్త జనసందోహం అమ్మోరు తల్లి, నీకు దండాలు తల్లి అంటూ ఆమె చుట్టూ మూగిపోయారు. అమ్మవారు పూనకం ఇది, ఈ తల్లి మీద పోనింది, ఎవరూ మాట్లాడొద్దు, వినండి. పూజారి భద్రయ్య గట్టిగా అరిచాడు. మనిషి చలించిపోతూ ఆమె ఉగ్ర రూపానికి ఉపశాంతిగా వేప మంటలతో ఆమెపై పసుపు నీళ్లు చల్లడానికి సిద్ధమవుతున్నాడు. పూనకంలో ఉన్న శైలజ ఉద్వేగంతో మాట్లాడుతోంది. నేను అమ్మనురా, వనమాలమ్మను, ఈ ఊరి గ్రామ దేవతను. మీరంతా నా బిడ్డలురా. నేను నా ఊరి జనాల్ని రక్షించేదాన్ని కానీ
భక్షించేదాన్ని కాదురా. ఏ అమ్మకైనా రక్షించడమే తెలుసు, తన బిడ్డల్ని భక్షించడం రాదు. నాకు నా ఊరంటే ప్రేమ, మీరంటే ప్రేమ. నాకు మీ మీద ఎవరి మీద కోపం లేదు, కోపం రాదు. మీరంతా చల్లగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. మనిషైనా జంతువైనా సర్వజీవులు నాకు సమానమేరా. నా బిడ్డల్ని నేను ఎందుకు బలి తీసుకుంటానురా? ఎవరిని నేను బలి కోరుకోను. మీరు పెట్టే అన్న ప్రసాదాలు, శాకాహారాలు నాకు చాలురా. ఈ జంతువుల్ని, ఈ మూగజీవుల్ని బలి ఇమ్మని నేను ఎప్పుడైనా మిమ్మల్ని కోరానా? అలా అనుకుంటే మీది ముమ్మాటికి తప్పే, మీది అజ్ఞానమే. ఇకపై ఈ జంతుబలి ఆగాలి. ఈ ఊళ్ళో జంతుబలి పేరుతో మూగజీవుల్ని హింసించడం, చంపేయడం ఆగిపోవాలి. ఇది నా ఆన దాటకండి బిడ్డలారా. ఈరోజు నా ముందు నిలబెట్టిన ఈ మూగజీవులనన్నిటినీ నా ఆస్తిగా, వాటి మీద నా పేర్లు రాయండి. నా పేరుతో స్వేచ్ఛగా అవి బతికినంతకాలం బతకనివ్వండి. ముళ్ళవరం గ్రామజనులారా, మీరు అంతా సుఖ సంతోషాలతో జీవించండి. మీరు ప్రశాంతంగా ఉండండి. ఓం శాంతి, ఓం శాంతి. శైలజ రూపంలో పలికిన వనమాలమ్మ మాటలు నెమ్మదిగా ఆగిపోయాయి. శైలజ మాట్లాడుతూ పక్కకు ఒరిగిపోయింది. పక్కనే ఉన్న తల్లి రాజమ్మ ఆందోళనగా ఆమెను అక్కున చేర్చుకుంది. మహిమగల తల్లి, నీ వాక్కులు అనుసరిస్తామమ్మా, తప్పనిసరిగా పాటిస్తాం తల్లి. ప్రెసిడెంట్ సూరిబాబు 2 చేతులు జోడించి వాగ్దానం చేశాడు. అతని మాటలతో వంతపాడుతూ అక్కడ ఉన్న వేలాది ఊరి జనం, మేమంతా మారిపోతాం తల్లి, మారిపోతాం, అందరి గొంతులు ఒక్కసారి నినదించాయి. అప్పుడే కళ్ళు తెరిచిన శైలజ పెదాలపై చిరు దరహాసం ఉదయించింది. ఆమె కళ్ళు చల్లగా నవ్వుతున్నాయి. శ్రీమతి కంఠస్ఫూర్తి విజయ కనకదుర్గ గారు రచించిన అమ్మ మాట్లాడింది కథ సమాప్తమండి. కవితమ్మ వినిపించిన ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ను మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. నమస్కారం.